పంచాయతీ ఎలక్షన్స్ సక్రమంగా వినియోగించుకొని పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో విగ్రహాల పునఃప్రతిష్టాపన కార్యక్రమం మహానిధి సేకరణ చేపట్టారు. ఇక నిర్మల్ పట్టణం వెండి బంగారు వర్తక సంఘం నుంచి దాదాపు 3,11,000 రూపాయలను సంఘం సభ్యులు విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా నిర్మల్ పట్టణ విశ్వ బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో శనివారం బంగారం వెండి వర్తక సభ్యులు శాలువాలతో సన్మానించారు. ఇక ఇదిలా ఉండగా కమ్మరి సంఘం అధ్యక్షులు వేములవాడ జగదీష్ గణపతి విగ్రహం కొరకు 36,000 రూపాయలను అందజేశారు. దాతలందరికీ వీరబ్రహ్మేంద్ర స్వామి ఆశీస్సులు ఉండాలని వేడుకున్నారు. వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క ఆలయము దాదాపుగా 40 సంవత్సరాల క్రితము ఏర్పడినటువంటి ఈ యొక్క ఆలయం లోపల మరి నిర్మల్ పట్టణానికి తలమానికంగా అన్ని జాతుల వారు ఇక్కడ ఏ కార్యక్రమం జరిగినా అందరూ పాల్గొనడం అనేటువంటి సాంప్రదాయం. ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ నుంచి ఇన్విటేషన్ అనేటువంటిది అందజేయడం జరుగుతుంది. ఇక్కడ జరిగేటటువంటి కళ్యాణోత్సవం చాలా పెద్ద ఎత్తున నిర్మల్ జిల్లాలోనే కాదు ఆదిలాబాద్ జిల్లా లోపల కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని చూసుకుంటే ఇక్కడ పెద్ద ఎత్తున నిర్మల్లోనే జరుగుతుంది. దానికి మన నిర్మల్ పట్టణంలో ఉన్నటువంటి వారిని అందరినీ కూడా పార్టిసిపేట్ చేస్తూ మన ఇక్కడ మాకు సన్నిహితంగా అదేవిధంగా మాతో వ్యాపారం చేస్తున్నటువంటి బులియన్ వర్తకులను కూడా పార్టిసిపేట్ చేయడం కూడా జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఆలయానికి రావడము, ఆ స్వామివారి యొక్క ఆదేశం ఏంటంటే రాబోయే రోజుల లోపల ఏం జరుగుతుంది అనేటువంటి చెప్పినటువంటి మహనీయుడు బ్రహ్మంగారు. కాబట్టి ఇక్కడ నిర్మల్ పట్టణమే కాదు ప్రపంచం మొత్తం లోపల బ్రహ్మంగారి యొక్క అతని యొక్క కాలజ్ఞానం ప్రకారంగానే ఇప్పుడు జరుగుతున్నటువంటి విషయాలన్నీ కూడా మన కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తూ ఉంటుంది.